ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గుడు రాజ్యాన్ని వెళ్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఈ రాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఇవాళ విద్యా సంస్థలు ఒకసారి చూస్తే సరైన ఫీజు రియంబర్స్మెంట్, చాలని ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీ విద్యార్థులకు ఇచ్చి ఒక నాణ్యత లేని విద్యను విద్యార్థులకు అందిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి 4 సంవత్సరాలు అవుతా ఉంది. కానీ ఈ 4 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన పాపాన పోలేదు. అదేవిధంగా రాష్ట్రంలో మెగా డిఎస్సి విడుదల చేసి 2,30,000 ఉద్యోగాలు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తానని చెప్పాడు. 2,30,000 కాదు కదా, 3,000 ఉద్యోగాలు కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పాపం లేదు.